ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దశలోనికేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14, 15 వచనం. అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులకు ఊతనీయుడి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి. ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూను మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూను సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. మనం ఎల్లప్పుడూ గూడా ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. అక్రమం చేసే వారికి బుద్ధి చెప్పాలి. అధైర్యంగా ఉన్న వారికి ధైర్యాన్నివ్వాలి. బలహీనులను మనం ఎప్పుడు గూడా బలపరుస్తూ ఉండాలి. దేవుని ఎడల ఎల్లప్పుడూ గూడా మనము నిరంతరము గూడా ప్రార్థనలో ఉంటే ఖచ్చితంగా మనం దీర్ఘశాంతము గలవారమై ఉంటాము. అందరి ఎడల మనం కృప చూపిస్తూ ఉండాలి. ఇదే దేవుడు మనకు నేర్పించిన లక్షణాలు. కాబట్టి ప్రతి ఒక్కరి ఎడల మనము కృప కలిగి జీవించడానికి దేవుడు మనకందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా!